అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జానకయ్యపేట గ్రామంలో నూతన సంవత్సర సందర్భంగా స్థానిక జన సైనికులు నూతనంగా ₹1,00,000 సొంత నిధులతో మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. గతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జన సైనికులు మరోసారి మానవత్వంను చాటుకున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల మేరకు గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ కురందాస్ అప్పలరాజు తెలిపారు. జనసేన తరపున మా గ్రామంలో సేవా మార్గంలో కార్యక్రమంలో ముందుకు దూసుకుపోతున్నామని వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు గ్రామస్తులు అభినందించారు. ₹90,000 అయ్యింది. మనం పొద్దున్న నుంచి ఎండలో కష్టపడితే ఒక ₹500 రావడం చాలా కష్టమైంది. అలాంటిది నమస్కారం అండి. నా పేరు కురందాస్ అప్పలరాజు, అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీని. పవన్ కళ్యాణ్ గారు నియమించిన సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్ళిపోతున్న కూటమి ప్రభుత్వం ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ తరపు నుంచి ఈరోజు పార్టీ సేవా కార్యక్రమంలో ఈరోజు జానకయ్యపేట గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. ఇక్కడ సమస్యలు గతం డిసెంబర్ 15న ఇక్కడ వాస్తువులు వచ్చి ఇక్కడ నాయకత్వం వహిస్తున్న జనసైనికుని అందరితోని ఇక్కడ మాకు వాటర్ సమస్యని, కరెంటు ప్రాబ్లం అని, అలాగే డ్రైనేజీలు, రోడ్లు, ఇన్ని సమస్యలు మాకు వివరించడం జరిగింది. ఇన్ని సమస్యలు చూసి పంచాయతీలో సెక్రటరీ గారు వాళ్ళతో మాట్లాడితే నిధులు లేవండి ఏం చేయడానికైనా అని చెప్పడం జరిగింది. నిధులు లేకపోతే ఏదో కార్యక్రమంలో సేవా కార్యక్రమం ఎన్నో చేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు మన పార్టీ తరపు నుంచి ఎంతో ఒక సొంత నిధులతో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ముందుగా డిసెంబర్ 15న శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన 15 రోజుల్లో ఈరోజు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి పూర్తి చేసి వాళ్ళకి నీళ్ళు ఇస్తుంటే వాళ్ళ ఆనందం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో పొగుడుతున్నారు. డిప్యూటీ సీఎం గారు కార్యక్రమాలు ముందుకెళ్తున్న యువత జన సైనికులు ఎంతో బాగోవాలి. పవన్ కళ్యాణ్ గారు అంతా నిండు నూరేళ్ళు వర్ధించాలని చెప్పేసి ఇక్కడ కాలనీలు కూడా ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఇక్కడ సమస్యలు కూడా పార్టీ తరఫు నుంచి మేము పైకి తీసుకెళ్తాం. మన డిప్యూటీ సీఎం గారి దృష్టికి వెళ్ళేలాగా షేర్ చేస్తారండి. అలాగే మేము కూడా వెళ్తాం. ఇక్కడ రోడ్లు, అలాగే కరెంటు, డ్రైనేజీలు, పర్మనెంట్ వాటర్ ట్యాంక్ను కూడా ఇక్కడ నిర్మిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిప్యూటీ సీఎం గారిని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన.